For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. చూసినా కూడా అరే రాముడు అలా చేశాడా, ఇలా చేయకూడదు కదా, అలా చేయకూడదు, విమర్శలు కాదు. నిజంగా పుట్టాడా, ఈ విమర్శలు కాదు. కృష్ణుడు నిజంగా పుట్టాడా, ఈ విమర్శలు కాదు. ఆయన ఏం చేశాడు, ఆయన ఏం బోధించాడు, ఆయన చూసి మనం ఏం గ్రహించాలి, ఏం పాటించాలి, అది కదా ఇంపార్టెంట్. రావణాసుడు దేనికి ముహూర్తం పెట్టాడు? తన యొక్క మరణానికి ముహూర్తం పెట్టాడు. రామునికి లంకా విజయానికి ముహూర్తం పెట్టాడు. తను చనిపోబోతున్నాడని తనకు తెలుసు. ఇటువంటి సందేశాలు, ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు మనం దాని నుంచి ఏదన్నా నేర్చుకోవాలి, మనం ఏదైనా పాటించాలి. ఇక్కడ మనం నీతి గ్రహించాల్సింది ఏంటి? మనిషి ఎంత గొప్పవాడైనా అవ్వచ్చు. రావణాసురుడు బ్రహ్మవంశంలో పుట్టాడు. విశ్రావాస బ్రహ్మ యొక్క మనవుడు. బ్రహ్మవంశంలో పుట్టాడు. బ్రాహ్మణుడు, రాక్షస జాతి బ్రాహ్మణుడు. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు వాస్తు, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు, మహాగౌరి ఉపాసకులు దింటకుత్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివం. గురుగారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నదండి. గురుగారు, రామాయణంలో రాముడు యుద్ధానికి ముందు రోజు ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞానికి పురోహితుడిగా ఎవరు వచ్చాడు గురుగారు? అసలు ఈ యజ్ఞం ఏంటి? లంకా నగరానికి వారధి కట్టి మొత్తం వానర సైన్యంతో స్వామివారు లంకా నగరానికి చేరుకున్నారు. ఒక అడవిలో ఉన్నారు అందరూ. అయితే మరి యుద్ధం ప్రకటించారు. ముందు అప్పటికి సంధి చేసుకుంటే పాప పంపించారు. రావణాసుడు మంచి కళ్ళు నెత్తిపెక్కున్నాడు పాప. ఆయన ఎక్కడ నో నో అంటున్నాడు ఆయన అన్నీ. సరే యుద్ధం డిసైడ్ అయిపోయింది. డిసైడ్ అయిపోయినప్పుడు స్వామివారు జాంబవంతుడితో అన్నారంట, జాంబవంత, మనం యుద్ధం స్టార్ట్ చేయబోతున్నాం, ఓకే, ఒక హోమం చేసి మనం విజయం కాంక్షతో ఒక సంకల్పంతో ఈ హోమం చేద్దాం అన్నాడంట. కానీ ఇక్కడ మరి ఎవరన్నా పురోహితులు దొరుకుతారా అని అడిగాడంట. జాంబవంతుడు మరి లంకా నగరంలో మరి జాంబవంతుడు ఆయన సప్త చిరంజీవిలో ఒకడు. ఇప్పుడు కూడా ఈ కలియుగంలో కూడా బతుకున్నాడు ఆయన. ఆయన ఆలోచించాడు. ఆలోచించి అన్నాడంట, దొరుకుతారండి అన్నాడంట. ఎవరు అని అడిగారంట. ఇంకెవరు స్వామి? రావణాసురుడు అన్నాడంట. ఆయన వస్తాడా అని అడిగాడంట స్వామి. అంటే బ్రాహ్మణుని యొక్క ధర్మము, ఎవరన్నా జాతకుడు వచ్చి నాకు ఈ కార్యక్రమం చేసి పెట్టాలి స్వామి అంటే వాళ్ళ యొక్క ధర్మము ఆ కార్యక్రమం చేసి పెట్టాలంట. అంటే వాళ్ళు ఎంత ఇస్తారు, ఏం డబ్బులు ఇస్తారు, ఏం పారితోషికం ఇస్తారు, వాటికన్నా ఇంపార్టెంట్గా ఒకడ శరార్థి నా దగ్గరికి వచ్చి ఈ పని చేసి పెట్టండి స్వామి అన్నాడు, నేను వెళ్ళి చేయాలి. అది బ్రాహ్మణి యొక్క ప్రథమ కర్తవ్యం అంట. ఇదే జాంబవంతుడు చెప్పాడు. అలాగైతే వెళ్ళి అడిగి రమ్మన్నాడు స్వామి. జాంబవంతుడు బయలుదేరాడు. మెసెంజర్స్ ద్వారా ఉంటారు కదా, వార్తావాహులు, వాళ్ళ ద్వారా రావణాసుడికి వార్త తెలిసిపోయింది. వార్త తెలిసిపోతే సరే మొత్తం ఆర్మీ అందరికీ అలర్ట్ చేశాడు. ఒక వృద్ధుడు జాంబవంతుడు వస్తాడు, ఆయన ఎవరో అడ్డగించొద్దు, డైరెక్ట్గా నా దగ్గర తీసుకురండి అని. మరి జాంబవంతుడు వెళ్తాడు. అందరూ కూడా సాధారణంగా ఆహ్వానించి రావణాసుడి దగ్గర తీసుకెళ్తారు. రావణాసుడు సత్కారం ఆయన్ని కూర్చోబెట్టి అర్ఘ్యం పాద్యం ఇచ్చి, ఏం స్వామి ఇక్కడికి వచ్చారు ఏంటి అని అడుగుతాడు. మా రాజు యుద్ధానికి ఆరంభానికి సంకల్పంగా ఒక హోమం చేయాలనుకుంటున్నారు, కాబట్టి మీరు బ్రాహ్మణులుగా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అడుగుతాడు. అంటే మీ రాజు చేసే యుద్ధము లంకా విజయమే కదా అంటాడు. అవును అని చెప్తాడు. మరి లంకా విజయం అంటే మరి రావణాసుడు ఓడిపోతేనే కదా లంకా విజయం అయ్యేది. మరి ఇక్కడ బ్రాహ్మణ యొక్క ధర్మం ఏంటి? వచ్చి అడిగిన వాళ్ళకి కాదని చెప్పకూడదు. కాబట్టి వస్తాను అని చెప్తాడు ఆయన. వస్తాను అని చెప్తే మరి గురువు మరి స్వామి మరి రేపు ఏ టైంకి ఏంటి అంటాడు. ఆయన చూశాడంట, నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడున్నాయి నవగ్రహాలు ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాయి, రావణాసుడి యొక్క కాళ్ళ దగ్గర ఉన్నాయి. నవగ్రహాలని అక్కడ ఇక్కడ కూర్చో అని చెప్పాడు. ఒక ముహూర్తాన్ని నిర్ణయించాడు. నిర్ణయించి ఈ టైంకి రెడీగా ఉండమని చెప్పాడు. ఉదయాన్నే రామలక్ష్మణులు ఇద్దరు కూడా స్నానం ఆచరించి రెడీగా ఉన్నారు. రావణాసుడు రథంలో దిగాడు, మెరిసిపోతున్నాడు మంచిగా పట్టుబట్టల్లో.
దిగి కూర్చోండి, మీ భార్యని పిలవండి, పక్కన కూర్చోబెట్టండి, స్టార్ట్ చేద్దాం అన్నాడు. రాములు వారు అన్నారు, కొన్ని కారణాల వల్ల నా భార్య నా దగ్గర లేదు అన్నాడు. అనగానే మరి భార్య లేకుండా చేయకూడదు కదా అని చెప్పి జాంబవంతుడు, స్వామి మరి ఏంటి అని చెప్పి రావణాసుని అడుగుతాడు. మీకు నేను ఏం చెప్పాను, నేను నా యజమాని సంకల్పం నెరవేర్చే బాధ్యత నాదని చెప్పా కదా. అంటే యజమానికి కావాల్సిన వస్తు సామాగ్రి మొత్తం కూడా నేనే సమకూరుస్తానని చెప్పా కదా. కాబట్టి దానికి కావాల్సిన మొత్తం ఏర్పాట్లు చేశానని చెప్తాడనమాట. తన యొక్క కొడుకుని పిలుస్తాడు. రథంలో నుంచి అమ్మవారు దిగుద్ది. అంటే ముందు రోజే అమ్మవారికి బట్టలు ఇచ్చి, కొత్త బట్టలు, నూతన వస్త్రాలు ఇచ్చి చెప్తారనమాట, నీ భర్త లంకా విజయం కోసం ఒక హోమం తలపెట్టాడు. ఓకే, హోమంలో భార్యా సమేతంగా చేయాలి కాబట్టి నీకు విముక్తినిస్తున్నాము ఎప్పటి వరకు, ఆ హోమం కంప్లీట్ అయ్యే వరకు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఎంత ధర్మబద్ధంగా యుద్ధాలు జరిగినప్పుడు ఎంత ధర్మబద్ధంగా ఉన్నాయి చూడండి. అక్కడ మనకి ఇది సినిమాల్లోనూ ఎక్కడ చూపించలేదు కదా గురువుగారు. ఎగ్జాక్ట్లీ, ఎస్. అంటే వాల్మీకి రామాయణంలో లేదో, లేకపోతే సినిమాలో చూపించలేదో, సినిమాలో చూపించిందే వాళ్ళకి రామాయణంలో ఉంటుందా, కొన్ని ఘట్టాలు ఉంటాయి, అద్భుతమైన ఘట్టాలు ఉంటాయి. చాలా అద్భుతమైన ఘట్టాలు సినిమాలో చూపించలేరు, ఎందుకంటే అంటే రామాయణం నాటికలు, సినిమాలు ఇలా ఎన్నెన్నో వచ్చాయి, కానీ ఇప్పుడు మీరు చెప్పే ఈ విషయం ఎవరికి ఇంతవరకు తెలియదు. అంటే మనం ఏదన్నా ఒక అద్భుతమైన ఘట్టం గురించి మాట్లాడుకున్నప్పుడు, ఓకే, దాంట్లో ఇది ఎక్కడుంది అది ఎక్కడుంది అని ఎంచే కన్నా, నా ఉద్దేశం ఏంటంటే ఇది ఎక్కడుంది అది ఎక్కడుంది ఎంచే కన్నా దీంట్లో మంచి ఏముంది. ఇప్పుడు రామాయణం మొత్తం చూసినా కూడా అరే రాముడు అలా చేశాడా, ఇలా చేయకూడదు కదా, అలా చేయకూడదా, విమర్శలు కాదు. నిజంగా పుట్టాడా, ఈ విమర్శలు కాదు. కృష్ణుడు నిజంగా పుట్టాడా, ఈ విమర్శలు కాదు. ఆయన ఏం చేశాడు, ఆయన ఏం బోధించాడు, ఆయన చూసి మనం ఏం గ్రహించాలి, ఏం పాటించాలి, అది కదా ఇంపార్టెంట్. ఈ ఘట్టంలో నుంచైనా మనం ఏమి నేర్చుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇది జరిగిందా లేకపోతే ఆ రామాయణంలో ఉందో ఈ రామాయణంలో ఉందో తర్వాత విషయం. అయితే మరి స్వామివారు అమ్మవారు వస్త్రాలు ఇచ్చి చెప్పారు ఏమని, రేపు మీ భర్త లంకా విజయానికి సంకల్పించుకుని హోమం చేస్తున్నారు, మీరు రెడీగా ఉండాలి, మీకు విముక్తి, లంకా విముక్తి ఎప్పటి వరకు, ఆ హోమం అయ్యే వరకు అని చెప్పారు. అమ్మవారు వచ్చింది, మరి కూర్చుంది, హోమం కంప్లీట్ చేశారు మంచిగా. అమ్మవారు వెళ్ళిపోయింది, రథం ఎక్కేసింది, వెళ్ళిపోయింది అశోకవనానికి. వెళ్ళిపోతుంటే ఇంక మరి రావణాసుడు లేచాడు. లేవగానే మరి రాములు వారు అడిగారు, స్వామి మీ గురుదక్షిణ అని. సువర్ణ లంక ఉన్న నాకు నువ్వు గురుదక్షిణ ఇవ్వగలవా అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. పొగరు కదా, గర్వంతో మాట్లాడాడు. స్వామి అన్నాడు, నాది సూర్యవంశము, ఓకే, గురుదక్షిణ ఇవ్వకుండా నేను చేయించుకోవడం మా వంశానికే అది ఒక అరిష్టం, మా యొక్క మాయని మచ్చ అవుతుంది. లేదు స్వామి, మీ యొక్క గురుదక్షిణ చెప్పండి అంటాడు. కాలం వచ్చినప్పుడు చెప్తాను అంటాడు ఆయన. ఆ కాలం వచ్చినప్పుడు నేను ఉండాలి కదా అంటాడు. ఎంత ధర్మం చూడండి ఇక్కడ. అంటే మీరు అడిగే టైంకి నేను ఉండాలి కదా అని రాముడు అడిగాడంట. అడిగితే అటులేదు, సరే ఆ విధంగా అయితే నేను మరణించే సమయానికి మీ అన్నదమ్ములు ఇద్దరు నా దగ్గర ఉండాలని అడిగాడంట. అంటే రావణాసుడు దేనికి ముహూర్తం పెట్టాడు, తన యొక్క మరణానికి ముహూర్తం పెట్టాడు. రామునికి లంకా విజయానికి ముహూర్తం పెట్టాడు. తను చనిపోబోతున్నాడని తనకు తెలుసు. ఓకే, నేను మరణించే సమయానికి మీరిద్దరూ నా దగ్గర ఉండాలి అని కోరుకోరాడు. ఎస్, తదాస్తు అన్నాడు స్వామి. వెళ్ళిపోయారు, యుద్ధం జరిగింది. నిజంగానే రావణాసుడు కుప్పకూలాడు. కుప్పకూలితే రాముడు లక్ష్మణుడిని పిలిచి రావణాసురుడిని నమస్కరించమని అడిగాడు. చీ దుర్మార్గుడు వీడా అని చెప్పి ఆయన తిడితే రావణాసురుని యొక్క గొప్పతనం వివరించాడు రాముడు. వివరించి సముదాయించి తమ్ముడి చేత రావణాసురునికి నమస్కారం చేయించాడు. మరి ఇదంతా అయిపోయిన తర్వాత స్వామి సముద్రం ఒడ్డున కూర్చొని ఒక రాతి మీద కూర్చొని చాలా విలిపిస్తున్నాడంట. ఏంది రక్తపాతం, ఏ మహా ఉపద్రవం, ఎందుకు అన్నట్లు ఆయన చాలా బాధాతత్వంతో ఆయన విలపిస్తున్నాడు. విలపిస్తుంటే మండోదరి అంతఃపురం నుంచి పరుగుల మీద వస్తుంది. ముల్లోకాలనే జయించాడు నా భర్త, కైలాసాన్నే కదిపేశాడు నా భర్త, నా భర్తను చంపింది ఎవడు అని చెప్పి ఆవిడ పరుగుల మీద వస్తుంది. ఆవిడ
మహాపతివ్రతల్లో ఆవిడ కూడా ఒకటి. అవును. ఓకే, వానర సైన్యం అడ్డగించబోయింది కానీ ఆవిడ యొక్క తేజస్సును చూసి పక్క జరిగిపోయారంట. ఆవిడ నడుచుకుంటూ వచ్చేప్పటికి స్వామి సముద్రం వైపు తిరిగి ఉన్నారు. ఆవిడ యొక్క నీడ స్వామివారి యొక్క పాదాల మీద పడగానే స్వామి లేచి నిలబడ్డారంట. లేచి నిలబడి, అమ్మ స్త్రీమూర్తివి, ఇది రణరంగ క్షేత్రం, ఇక్కడ రాకూడదు తల్లి స్త్రీమూర్తులు, వెళ్ళిపోండి అన్నాడు. లేదు స్వామి, ముల్లోకాలను జయించిన నా పతిదేవుణ్ణి ఎవరు సంహరించారో చూద్దామని వచ్చాను. ఎందుకు అంటే, ఏ విధంగా నా భర్త కుబేరుడిని ముప్పతిప్పలు పెట్టాడు, ఇంద్రుణ్ణి, ఇంద్రుని యొక్క వజ్రాయుధాన్ని ఇరక్కొట్టాడు మనిషి, ముల్లోకాలని జయించేశాడు, నవగ్రహాలను తన పాదాల కింద పెట్టుకున్నాడు, అటువంటి వ్యక్తి మరణం సంభవించిందా అని వచ్చాను అని చెప్పండి. అవును తల్లి, నేనే సంహరించాను. ఏ విధంగా జరిగిందో నీకు అర్థమైందా అని అడిగాడు. అర్థమైంది స్వామి అంది. ఎలా అని అడిగాడు. మీరు ఒక స్త్రీమూర్తి యొక్క నీడ మీ పాదాలు తగిలితే మీరు లేచి నిలబడ్డారు. నేను అతిలోక సుందరి అయిన నేను భార్యగా ఉండగా పరస్త్రీ వ్యామోహంలో నా భర్త కళ్ళు మూసుకుపోయి నీ భార్యను తీసుకొచ్చాడు, అదే ఆయనకి మరణ శిక్ష అయింది అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయిందంట. అంటే ఇక్కడ మనం నీతి గ్రహించాల్సింది ఏంటి, మనిషి ఎంత గొప్పవాడైనా అవ్వచ్చు. రావణాసురుడు బ్రహ్మవంశంలో పుట్టాడు, విశ్రావాస బ్రహ్మ యొక్క మనవడు, బ్రహ్మవంశంలో పుట్టాడు, బ్రాహ్మణుడు, రాక్షస జాతి బ్రాహ్మణుడు. గురుగారు, రావణాసురుని బ్రాహ్మణుడు అంటున్నారు. వేదాలు ఏం చెప్పినాయి మనకి, జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః, వేద జ్ఞానేషు విప్రాణం, పుట్టుకతో ప్రతివాడు శూద్రుడే. వారి వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క కులం నిర్ణయించబడుతుంది, వాళ్ళ యొక్క వర్ణం నిర్ణయించబడుతుంది. కులం అనేది లేదు, వర్ణం నిర్ణయించబడుతుంది. వేద జ్ఞానం తెలిసిన వాడు విప్రుడు అంటే బ్రాహ్మణుడు, బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాడు బ్రాహ్మణుడు. విప్రుడు అంటే పూజలు చేయడానికి, బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు అంటే బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు ఆయన. కానీ అరిషడ్ వర్గాలకి లోనైపోయాడు మనిషి, అరిషడ్ వర్గాలు జయించలేకపోయాడు. ఆయనకి అతిలోక సుందరి మండోదరి భారీగా ఉంది, కానీ మహాలక్ష్మి స్వరూపమైన అయోనిజ ఆవిడ పుట్టుక ఎట్లా అయోనిజ, ఒక మాతృమూర్తి గర్భం నుంచి రాలా ఆవిడ, అయోనిజ అలా జన్మించింది. ఒక యోని నుంచి జన్మించలే కాబట్టి అయోనిజ అన్నారు ఆవిడ్ని. అటువంటి తల్లిని ఆయన ఎత్తుకొచ్చుకున్నాడు. మరి మరణం సంభవించదా అంటే, ఇటువంటి సందేశాలు, ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు మనం దాని నుంచి ఏదన్నా నేర్చుకోవాలి, మనం ఏదన్నా పాటించాలి. అంతేగాని రాముడు పుట్టాడా, రాముడు అయోధ్యలోనే పుట్టాడా, కృష్ణుడు పుట్టాడా, కృష్ణుడు ఇక్కడే పుట్టాడా, ఈ పిచ్చి క్వశ్చన్లు కాదు. ఓకే, ఇదే కాదు, ఏదైనా ఏ పురాణ కథల్లో అయినా ఏదన్నా పురాణ కథ అనే కాదు, అట్లీస్ట్ నువ్వు ఒక 5 minutes నువ్వు మాట్లాడావు, దాంట్లో ఏదన్నా మంచి ఉంటే నేను గ్రహించాలి, చెడు ఉంటే విడిచిపెట్టాలి. అంతేగాని విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. అంటే రామాయణంలో ఒక్కొక్క ఘట్టం ఒక మహాద్భుతం. ఈ యొక్క ఘట్టం ఎంత అద్భుతం అంటే, మనిషి అరిషడ్ వర్గాలకి లోనవుతే ఏ విధమైన మరణం సంభవిస్తుంది అని చెప్పే ఒక అద్భుతమైన ఘట్టం. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మ, హరి ఓం శివ.